ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీవెలా ఉంటూ ఉన్నా? మందిరంలో చెప్తున్నటువంటి మాటలను వింటూ ఉన్నాం. ఒక సేవకుడు బోధిస్తున్నటువంటి వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు. అయితే ఆ వాక్యాన్ని మరణంలో తిరిగి ధ్యానిస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు లేఖనముల ఆధారంగా తెలుసుకుంటున్నావా? మరి నా సేవకుడు, నా బోధకుడు చెప్తున్న మాటలు ఇవి నిజమైనవేనా, అబద్ధమైనవేనా అని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన సేవకులు ఎప్పుడు కూడా తప్పుడు బోధను చేయరండి. నిజమైన సేవకులు ఎప్పుడు కూడా తప్పుడు బోధను ప్రకటించరు. బైబిల్ లేఖనాలు ఏదైతే చెప్తూ ఉన్నాయో అదే మాటలు మరి మందిరాలలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి ఆలోచన చేయండి. ఎంతవరకు జ్ఞానం కలిగి సంఘం వింటా ఉంది? ఎంతవరకు జ్ఞానము కలిగి సంఘము దేవుని మాటలు ఆస్వాదిస్తూ ఉంది? ఆ యొక్క మాటలను లేఖనాలలో మరలా వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో సంఘము చాలా మంది సంఘానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు. వాక్యం అయిన తర్వాత మరలా ఇంటికి వస్తే మరలా నెక్స్ట్ ఆదివారానికి తప్ప ఆ వాక్యం ఏమిటో కూడా గుర్తు లేనటువంటి పరిస్థితులు. అంటే సంఘం అలాగుంటూ ఉన్నారు. అంటే అందరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ ఎవరైతే అలాగుంటున్నారో వారి గురించి నేను చెప్తున్నాను. దయచేసి ఆలోచించండి, లేఖనాలను పరిశీలించండి. లేఖనాలను పరిశీలించి ఆధారంగా తెలుసుకోనండి. ఈనాడు నా సేవకుడు ఇదిగో ఈ మాటలు చెప్పాడు, ఇవి లేఖనాల్లో ఉన్నాయి, నేను చూశాను, నా కన్నులారే లేఖనాలు నేను చూశాను, బైబిల్లో రాయబడి ఉన్నాయని మీరు విశ్వసించి తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. దేవునికి మహిమ కలిగింది కాక. అటువంటి జ్ఞానము ఈనాటి సంఘం అవసరము. బెరియా సంఘానికి ఉన్నటువంటి జ్ఞానము, బెరియా సంఘానికి ఉన్నటువంటి విశ్వాసము ఈనాటి సంఘాలకు చాలా ప్రాముఖ్యం. మనం ఈరోజు ఎందుకు బెరియా సంఘం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు ఆ సంఘం చేసినటువంటి విధానం అలాంటి. సేవకులు చెప్పగానే గుడ్డిగా వారు నమ్మలేదండి. సేవకులు చెప్పగానే గుడ్డిగా వారి మాటలు నమ్మలేదు, కానీ లేఖనాలను పరిశీలించి తెలుసుకున్నారు. ఈనాడు నువ్వు తెలుసుకుంటున్నావా? ఈనాడు దేవుని లేఖనాలను చదువుతున్నావా? ఈనాడు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నీ జీవితాన్ని నడిపిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. బెరియా సంఘం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఈరోజు మన సంఘాలు ఎందుకు అంత ప్రాముఖ్యంగా లేకపోతూ ఉన్నాయి అంటే సంఘంలో విశ్వాసి కొదువుగా ఉంటున్నాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి విశ్వాసము కొదువుగా ఉంటుంది. నువ్వు విశ్వాసంతో దేవుని లేఖనాలను పరిశీలించగలిగితే, నువ్వు విశ్వాసంతో దేవుని యొక్క లేఖనాలను పరిశోధించగలిగితే, హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ బోధకుడు ఏదైతే చెప్పాడో, నీ సేవకుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు నిజమని నీకు తెలుస్తాయని. చాలా మందికి అన్న బైబిల్ నాకు తెలియదు, బైబిల్ నాకు రాదు అంట. కానీ సేవకుడు చెప్పే మాటలు నువ్వు వినగలిగితే, ప్రార్థన పూర్వకంగా ఆ మాటలు నువ్వు మరలా నెమరు వేసుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతటి జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. సంఘానికి ఆ జ్ఞానం అవసరమండి. లేఖనాలను పరిశీలించాలి, లేఖనాలను చదవాలి, లేఖనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి, అపోస్తల కార్యములు 10:12, అందుచేతన వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులను చాలా మంది విశ్వసించిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వినిన బోధ నిజమేనా కాదా అన్న దానిని ధృవీకరించేందుకు ప్రతిరోజు కూడా వారు గ్రంథాలను పరిశీలించేవారు. అందుకే వాళ్ళు చాలా మంది గ్రీసు దేశస్థులు స్త్రీలను పురుషులను ఎలా ఉన్నారంట? ఘనత నొందిన వారుగా ఉన్నారంట. ఈనాడు దేవుడు ఈ యొక్క మరి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా దేవుడు ఘనత నొందిన సంఘముగా మార్చును గాక. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే ఉంటారో ఇలా సంఘము ఘనత నొందిన సంఘముగా మార్చబడును గాక, దీవించబడుదును గాక. యేసునామం. ప్రియ సంఘం, ఒకసారి ఆలోచించే లేఖనాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి జ్ఞానము మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో గుడ్డిగా దేవుని మనము నమ్మటానికి, కానీ దేవుని విశ్వాసాన్ని బ్లైండ్ ఫెయిత్ నుంచి తప్పులేదు. ఎందుకంటే దేవుడు నిజంగా మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన నిజంగా పునరుద్ధానుడు తిరిగి లేచాడు. ఈ మాటలు సత్యము, ఈ మాటలు చాలా సత్యము. అయితే కొన్ని తప్పుడు బోధలు కూడా ఉన్నాయండి, కొన్ని తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. అయితే ఆ తప్పుడు బోధలను ఖండించే సంఘముగా మరి ఉండాలి. ఆ తప్పుడు బోధలను వ్యతిరేకించే సంఘముగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా తప్పుడు బోధ చేస్తా ఉంటే ఇది సరైనది కాదు, ఇగో లేఖనాలలో ఇది రాయబడి ఉంది, కానీ మీరు బోధిస్తున్నది వేరేలా ఉంది అని చెప్పగలిగే సంఘముగా, జ్ఞానము గల సంఘముగా ఉండాలి, ఘనత నొందిన సంఘముగా ఉండాలి.
ఆనాడు బెరియా సంఘం ఆ రాగున ఉంది కాబట్టి ఈనాడు ఆ సంఘం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ బెరియా సంఘము విశ్వాస సంఘంగా మార్చబడింది. బెరియా సంఘము ఘనత నిందిన సంఘంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈనాడు మీరును కూడా అలాగున ఉంటారని, ఒక బెరియా సంఘంలాగా మీరు మార్చబడతారని, లేఖనాలను పరిశీలించి తెలుసుకుంటారని, గ్రంథాలను పరిశీలించి మీరు నిజమని తెలుసుకుంటున్నారని, సేవకులు చెప్పే ప్రతి మాటను కూడా లేఖనాల ద్వారా ధృవీకరించి పరిశీలించి తెలుసుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్.